హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈ రోజు వీడియోలో ఇంకొన్ని మీషో రివ్యూస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గిన్నెలు ఉంటాయి కదండి, వాటి మీదకి ప్లేట్స్ అనేవి రావు చాలా వరకు. అలాంటి వాటికి యూస్ చేస్తాము. మామూలుగా మనకి ప్లేట్ లేని గిన్నెలు ఉంటాయి కదా, పాలు కాచుకుంటాము, అట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే మనం కట్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ ఇట్లాంటివి ఉంటాయి, యాష్ గార్డ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా ఇది పెట్టుకోవచ్చు అనమాట. పైన క్యాప్ లాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి మనం పాలు కాగబెట్టి మీగడ కట్టడానికి కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, అలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ 130 రూపీస్ అండి. ఇవి సెట్ ఆఫ్ 6 అయితే వచ్చాయి. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. సిలికాన్ మెటీరియల్ అనమాట. సైజెస్ వైజ్గా ఉన్నాయి. మీరు డైలీ ప్లేట్సే పెట్టవసరం లేదు, ఇలాంటివి కూడా బాక్సెస్కి యూజ్ చేసుకోవచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. షార్ట్ అనేది రిలీజ్ అయినాక మాత్రమే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి. నేను చూపించే ఐటెం ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పి అందరికీ యూజ్ అవ్వాలని రూల్ లేదండి. అలాగే అందరూ వాడాలని నేనేం చెప్పట్లేదు, ఎవరు కూడా చెప్పరనమాట. ఎవరింట్లో వాళ్ళకి ఏది అవసరమో అది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఎలిఫెంట్ థీమ్తో వచ్చిన డెకరేటివ్ ఐటెం అండి. నేను పర్సనల్గా ఇందులో మనీ ప్లాంట్ పెడదాము అని చెప్పి తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆరెంజ్, ఎల్లో, వైట్ ఇట్లా కలర్స్ ఉన్నాయి. నాకైతే ఆరెంజ్ బాగా నచ్చింది, తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్ పిక్లో చూపించినట్టయితే వచ్చిందనమాట. ఎలిఫెంట్ షేప్ కూడా బాగుంది. సిరామిక్ మెటీరియల్, హోల్ కూడా వాళ్ళే ఇచ్చేసారు వాటర్ పోవడానికి. ఇంకా మనం ఏం చేసేది లేదు, మట్టి పోసుకొని ప్లాంట్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి సర్వింగ్ ట్రేస్ అండి. ఇవి మనం కప్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, వాటర్ సర్వ్ చేసుకోవడానికి, లేదంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని సాల్ట్, పికిల్స్ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే సోఫా సెట్ దగ్గర టీపాయ్ ఉంటుంది కదా, వాటి మీద కూడా మీరు ఏదైనా పెట్టుకొని డెకరేషన్ ఐటమ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూపించారు, నేను కూడా చూసి బాగుంది అని తెప్పించాను. మొత్తం వుడ్ మెటీరియల్ అండి, దాని మీద మనకి బర్డ్స్తో డెకరేషన్ చేశారు. లైక్ ప్లేట్ లాగా ఉందన్నమాట, చూడటానికి చాలా బాగుండింది. ప్రైస్ 430 రూపీస్ అండి. సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయి. చిన్న ప్లేట్లో కొంచెం తక్కువే పడతాయి, పెద్ద ప్లేట్ అయితే మనం సర్వింగ్కి యూజ్ చేసుకోవచ్చు, చిన్న ప్లేట్ మనం డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కింద చూసారు కదా, కదలకుండా గ్రిప్ అనేది ఉందన్నమాట. 3 సైడ్స్ 3 ఉన్నాయి. దానివల్ల మనం ట్రే పెట్టినా కానీ మూవ్ అవ్వదు. పాతకాలంలో ట్రేస్ కదులుతూ ఉంటాయి కదా, ఇదేంటంటే స్టిక్కీ టైప్ అనమాట, అతుకుపోతుంది. అందుకని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ 2 కలిపి 430 రూపీస్ అండి. అలాగే పగులుతుంది అనే భయం కూడా లేదు, ఎందుకంటే వుడ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇవి శారీకి తీసుకున్నానండి, హ్యాంగర్స్ అనమాట. 130 రూపీస్కి 12 వచ్చాయి. నాకు బాగా రీజనబుల్ అనిపించింది. ఇవి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వచ్చు. కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి, నాకైతే బ్లాక్ నచ్చింది, నేను అందుకని తీసుకున్నాను. ఇవి శారీకి బాగుంటాయి, ఎందుకంటే చూసారు కదా లెంత్ అనేది ఎక్కువ ఉంది. మనకి శారీ పెట్టుకోవడానికి లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. పైన రింగ్ అనేది స్టీల్ వచ్చింది, మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి. పట్టు శారీస్ కూడా ఆగుతాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. కానీ నాకు 11 వచ్చాయండి, వాళ్ళైతే 12 అని మెన్షన్ చేశారు కానీ 11 వచ్చేసాయి. నాకు బాగుంది క్వాలిటీ, అందుకని ఇంకా ఉంచేసుకున్నాను 130 రూపీస్కి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి స్టిక్కర్స్ అండి, వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్ అనమాట. ఇది ఇంట్లో మనం కాకుండా వేరే వాళ్ళు కుకింగ్ చేస్తారు కదా, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతాయి. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏంటి ఏవి అని చెప్పేసి. పేర్లు స్పెషల్గా చెప్పాలంటే ఇప్పుడు గోధుమ పిండి, జొన్న పిండి ఇట్లాంటివి ఉంటాయి. కొత్తగా చూసే వాళ్ళకి పక్కపక్కనే పెడితే తెలియదు, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి. వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్ అండి. ఒకసారి డబ్బాకి పేస్ట్ చేసాము అంటే స్టీల్, గ్లాస్, సిరామిక్ మీరు దేనికైనా ప్లేస్ చేసుకోవచ్చు. వీటిని 70 స్టిక్కర్స్ నాకు 100 రూపీస్కి వచ్చాయి. అలాగే నేమ్ రాసుకోవడానికి వాళ్ళే ఒక పెన్సిల్ లాంటిది ప్రొవైడ్ చేశారు. షార్ప్ చేసుకుని రాసుకుంటే వైట్ కలర్తో పడుతుంది అనమాట దాని మీద. ఇవి వాటర్ ప్రూఫ్, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటాయి. ఒక్కసారి స్టిక్ చేశాక ఇంకెక్కడికి పోవన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఉంటాయి, చెక్ చేయండి. అలాగే షార్ట్ అనేది రిలీజ్ అయ్యాక కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, నేను ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కటర్ అనమాట. నాకు కటర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే పని ఈజీ అయిపోతూ ఉంటుంది. ఇది ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ పడిందండి, 330 రూపీస్ పడింది. ఇది బగారా రైస్లోకి, బిర్యానీస్లోకి మనం ఆనియన్స్ సన్నగా కట్ చేయాలనుకుంటాం కదా, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. అలాగే డైలీ కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కటింగ్ ఇబ్బంది అవుతుంది, మనకు స్పీడ్గా అవ్వాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది హనీ తీసుకోవడానికి అండి, వుడ్తో వచ్చిందనమాట. సెట్ ఆఫ్ ఒకటే వస్తుంది అనుకున్నా, కానీ 4 అయితే వచ్చాయి. ప్రైస్ 130 రూపీస్ అండి. మొత్తం వుడ్ అనమాట, చాలా బాగున్నాయి. ఇవి హనీకి బాగా యూజ్ చేస్తారు, ట్రెండింగ్లో ఉన్నాయి. ఎందుకక్క హనీకే అంటే స్పూన్తో వేస్తే ఒకసారి పడుతుందండి హనీ అనేది, దీంతో వేస్తే స్ప్రింగిల్గా పడుతుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే చెక్ చేయండి.